యువర్ ఆనర్, వ్యభిచార నేరానికై ఖైదు చేయబడ్డ 2 ఆడవాళ్లను రక్షక నిలయంలో దూరి ఇన్స్పెక్టర్ని పోలీసుల్ని కొట్టి తీసుకువెళ్లారు ఈ ముద్దాయి. ప్రజల ముందే వీరి ఘనకార్యం చేశారు. ఇటువంటి నేరస్తుల్ని వదిలిపెడితే రేపు వీరు న్యాయస్థానంలో జొరబడి న్యాయమూర్తినే కొట్టగలిగే స్థాయికి సాహసిస్తారు. అందువల్ల నేరస్తుడికి కఠిన శిక్ష విధించాలని విజ్ఞులైన న్యాయమూర్తిని నేను కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ప్రాసిక్యూషన్ వారి నేరారోపణలకు మీ బదులు? యువర్ ఆనర్, చట్టాన్ని సవ్యంగా కాపాడేదే పోలీస్ స్టేషన్. కాపాడలేని నాడు పోలీస్ స్టేషను కాదు, అక్కడ కాకి డ్రెస్ వేసుకున్న వాళ్ళంతా పోలీసులు కారు. ఈ దేశంలో ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా నిర్భయంగా ఏనాడు నడవగలుగుతుందో ఆనాడే ఇండియాకు నిజమైన స్వతంత్రం వచ్చిన రోజని మహాత్మా గాంధీ గారే చెప్పారు. ఆ స్వతంత్రాన్ని కాపాడలేని చోటు ఈ పోలీస్ స్టేషన్. ఈ దేశంలో ఆడపిల్లలు దొంగలకు భయపడే కంటే, రౌడీలకు భయపడే కంటే పోలీసు వాళ్లకు భయపడే స్థితిని సృష్టించిన వాళ్ళు నిజమైన పోలీసు వాళ్ళ ఎవరానా? అనవసరంగా మాట్లాడుతున్నారు. పోలీసుల్ని కొట్టారా లేదా అడిగిన ప్రశ్నకి బదులు. ఎవరికి భయపడకుండా అరాచకంగా బహిరంగంగా నడి రోడ్లో 10 మంది చూస్తుండగా వెంటాడి చెరచాలనుకునే ఒక కాకి డ్రెస్ వేసుకున్న రౌడీని కొట్టాను. ఇన్స్పెక్టరే తప్పు చేసినా వారిని శిక్షించేందుకు కొట్టేందుకు మీకు హక్కు లేదు. ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్లే యాక్షన్ తీసుకోవాలి. ఏం సార్, మీ భార్యకో కూతురుకో సోదరికో ఇటువంటి ఒక పరిస్థితి ఏర్పడితే అడ్డుకోవడం మానేసి కంప్లైంట్ ఇవ్వడానికి పరిగెడతారా? అంతవరకు ఆ అమ్మాయి శీలం పాడు కాకుండా ఉంటుందా? పరువు పోకుండా ఉంటుందా? ఇవన్నీ పోయిన తర్వాత ఆ పిల్లకు జీవితం ఉంటుందా? చెప్పండి. వస్తువులు పోతేనే కంప్లైంట్ ఇస్తే తిరిగి పట్టి తెచ్చివ్వలేని మీరు శీలం పోతే మీరెలా తెచ్చివ్వగలరు? తెచ్చివ్వడం మీ వల్ల సాధ్యమా? ఆ అమ్మాయి గవర్నమెంట్ ఆస్తిని దొంగలిస్తున్న వీరభద్రుణ్ణి పట్టుకోవడానికి వెళ్ళిన నా మిత్రుడి చెల్లెలు. అతనున్నాడో లేదో తెలియదు, కానీ గవర్నమెంట్ భద్రతా దళం అతని చెల్లెలకిచ్చే భద్రత మీరే చూశారుగా. వేశ్యనే బిరుదు. అమాయక స్త్రీల జీవితాలతో చెలగాటాలాడే పోలీసులకి ఈ సిటీలో వ్యభిచారం ఏ హోటల్లో జరుగుతోందో, ఏ బంగ్లాలో జరుగుతోందో బాగా తెలిసి కూడా ఎందుకు సార్ చర్య తీసుకోలేదు? మామూలు దొరుకుతుందనా, లేక అది నడిపే వాళ్ళు పెద్ద మనుషులన్న భయంతోనా? యువర్ ఆనర్, వీరు పోలీసు వారి నిజాయితీని తప్పుగా భావిస్తున్నారు. నాకు తెలుసు సార్ పోలీస్ వాళ్ళ నిజాయితీ గురించి. ఒక ఆడ పోలీస్ శీలాన్ని ఇంకో పోలీస్ వాడే దోచుకున్న సంఘటన ఈ దేశంలో జరగల? అది వార్తగా పేపర్లో రాలే? మీరంతా చదవలే? యువర్ ఆనర్, మన దేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక పాఠశాలలో దూరి అక్కడున్న కన్యలందరినీ 2 రౌడీలు బలాత్కరించారు. పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు, డాక్టర్లు కరెక్ట్ రిపోర్టు ఇవ్వలేదు. మన ప్రధానమంత్రి జోక్యం చేసుకున్న తర్వాతే యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇక్కడున్న అందరినీ నేను అడుగుతున్నాను, బాధితులైన ఆడపిల్లలందరినీ కాపాడేందుకు ప్రధానమంత్రి రాగలరా? మగువలను తల్లులుగా చెల్లెళ్లుగా దేవతల్లా భావిస్తేనే ప్రతివారు కాపాడగలరు. ఆ భావనతోనే నేను కాపాడాను. దేశ భాష, దేశమాత, జన్మభూమి అనుకునే స్థాయికి మగవుల్ని గౌరవించేది ఈ మట్టిలోనే. కనకదుర్గమ్మ, కామాక్షమ్మ, మీనాక్షమ్మ అంటూ మగవుల్ని దైవంగా పూజించేది ఈ మట్టిలోనే. ఆడవాళ్లను కళంకపరిచే వాళ్ళెవరైనా సరే, ఈ మట్టిని కళంకపరిచే వాళ్ళెవరైనా సరే శిక్షించడానికి వెనకాడకూడదనే లక్ష్యాన్ని ప్రతి పౌరుడికి ఏర్పరచాలన్న ఉద్దేశంతోనే నేను కొట్టాను. మీరు చెప్పిందంతా నిజమనడానికి సాక్షులు ఉన్నారా? ఉన్నారు యువర్ ఆనర్. లలిత 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 ఈ కేసులో ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం వల్ల బాధించబడిన ఆడవాళ్ల సాక్ష్యాల ప్రకారం ప్రతివాది ప్రభాకర్ చెప్పింది అక్షరాల నిజమని తెలిసినది. హద్దు మీరినప్పుడు నేరస్తులను ఎవరినైనా సరే ఎదిరించవచ్చుననే భావం ప్రజలలో ఏర్పరిచినటువంటి అభ్యుదయవాది శ్రీ ప్రభాకర్ని విడుదల చేస్తూ ఈ నేరానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న అందరి వ్యక్తులపైన చర్య తీసుకోవాలని గవర్నమెంట్ వారిని ఆదేశిస్తూ తీర్పునిస్తున్నాను.